హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యాచురల్ యూత్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 2027లో భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాలు ఏవేవో డిస్కస్ చేసుకుందాం. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఈ లిస్ట్లో ఫస్ట్ మూవీ వచ్చేసి స్పిరిట్ భయ్యా. ఈ మూవీ గురించి చెప్పాలంటే మాట రావట్లేదు భయ్యా. దీనికి ఉన్నంత హైప్ బీభత్సంగా ఉంది భయ్యా. హైప్ మాత్రం ఈ స్పిరిట్ అనే మూవీ గురించి స్పెషల్గా చెప్పాలి భయ్యా. నెక్స్ట్ ఇయర్ March 5న ప్రతి ఒక్కరు క్యాలెండర్లో మార్క్ చేసుకొని కూడా ఉండండి. ఈ మూవీ మినిమంలో మినిమం 1500 crores to 2000 crores కొట్టడం మాత్రం పక్కా. ఈ మూవీకి ఉన్నది భయ్య హైప్ మాత్రం. అసలు క్యాస్టింగ్ చూస్తేనే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. అసలు ప్రభాస్ని తీసుకోవడం కానీ, ఇంకా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కలిస్తే ఇంకా అది ఊహించలేనిది. మళ్ళీ ఇంకో అప్డేట్ ఏంటంటే భయ్య, మన కొరియన్ హీరో ఉన్నాడు కదా డాంగ్లీ, దీంట్లో విలన్గా చేస్తారని కొన్ని రూమర్స్ వచ్చాయి. అది నిజమో కాదో అఫీషియల్గా ఏమైతే కన్ఫర్మేషన్ లేదు. కానీ మనం మాత్రం మ్యాక్సిమం ఫిక్స్ అయిపోయి ఉన్నాడని. కానీ మ్యాక్సిమం ఒక్కరోగాడైతే అప్డేట్ ఇవ్వట్లేదు. మొన్నే విలన్ లుక్ ఫ్రెష్గా ఒకటి వదిలాడు కదా, ఆ లుక్లో ఉండేది ఎవరో కాదు. ఆ విలన్ వచ్చి వినయ విజయరామ సినిమా ఉంది కదా మన రామ్ చరణ్ది, ఆ మూవీలో విలన్ ఉన్నాడు కదా, ఆ వ్యక్తి అనమాట. మూవీలో స్పిరిట్లో కూడా ఇప్పుడు విలన్గా చేసేది. మనం మ్యాక్సిమం ఫిక్స్ అయిపోవచ్చు, డాంగ్లీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒక 70% వరకు ఉండడనే అనిపిస్తుంది. ఒక 30% వరకు ఉంటాడు అని చిన్న ఆశ. ఇంకా మూవీ ట్రైలర్ ఆ టీజర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే, తప్పదు. మూవీ నుంచి మాత్రం ఒక్క రవ్వగా లీక్స్ రావట్లేదు, అప్డేట్ రావట్లేదు. ఎప్పుడో మూవీ రిలీజ్ డేట్ వదిలేడు, దాని తర్వాత విలన్ లుక్ వదిలేడు. ఇంకా అప్డేట్ అయితే ఏమి ఇవ్వడం లేదు. ఇంకా 1 year తక్కువే ఉంది భయ్య. 1 year కాదు, కరెక్ట్గా గట్టిగా ఎత్తుకుంటే 11 months ఎత్తుకో. మూవీకి టైం ఉంది, చూద్దాం. మన సందీప్ రెడ్డి వంగ ఏం ప్రోడక్ట్ ఇస్తాడో. మూవీ మాత్రం పీక్ అనిపిస్తుంది అనుకుంటా నాకు తెలిసి. తప్పదు భయ్య, March 5 వరకు వెయిట్ చేయాల్సిందే. ఏమి పోస్ట్ పాన్స్ అయితే అవ్వకుండా ఉంటే చాలు మన ప్రభాస్ అండ్ మన నెక్స్ట్ మూవీ వచ్చేసి ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ మూవీ. ఈ మూవీ గురించి భయ చెప్పాలంటే అసలు నేమ్ ఇంట్రడ్యూస్ చేయలేదు, ఏమి ఒక్క రవ్వ లీక్స్ లేవు. ఏదో ఒక పోస్టర్ వదిలేడు భయ్య. ఆ పోస్టర్కి హైపిచ్చి చంపేస్తున్నాడు. అయితే అప్డేట్ ఇచ్చాడు కదా అని ఆ పోస్టర్ ఓపెన్ చేసి అసలు ఎన్టీఆర్ ఫేస్ రివీల్ చేయలేదు, ఏమీ చేయలేదు భయ్య. జస్ట్ ఆడ ఫోజ్ ఒకటి పెట్టాడు, ఆడ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇంకా గ్లిమ్స్ ఎప్పుడు వస్తుంది అనే ఒక చిన్న అప్డేట్ అండ్ ఫోజ్ పెట్టేశాడు. ప్రశాంత్ నీల్ అని మన ఎన్టీఆర్ కలిసారంటే అసలు బీభత్సంగా హైప్ ఉంటుంది. ఈ మూవీ గురించి ఇంకా చెప్పాలని ఉంది, కానీ గ్లిమ్స్ వచ్చేంత వరకు మనకు ఒక ఐడియా ఉండదు. నేను ఫర్దర్ గ్లిమ్స్ వచ్చిన తర్వాత నేను కన్ఫామ్గా బ్రేక్ డౌన్ చేసే వీడియో చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మన ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ మూవీ వచ్చేసి మ్యాక్సిమం ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటే 1000 crores అండ్ 1500 crores పక్కా కలెక్ట్ చేయొచ్చు. నేనైతే ప్రెడిక్ట్ చేసి ఇంతవరకే చెప్పగలను. మ్యాక్సిమం యావరేజ్ టాక్తో నడిచిన 700 crores పక్కా భయ్య మూవీకి అయితే. అండ్ నెక్స్ట్ మన లిస్ట్లో వచ్చేసి రాకా మూవీ. మన అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న మూవీ రాకా. ఈ మూవీ మాత్రం హైప్ బీభత్సంగా ఉంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. ఆ ఫోజ్ మాత్రం ఒక చెయ్యి వరకు యానిమల్ టైప్లో పెట్టాడు. ఆ చెయ్యిగాడి ఏందో ఒక సింహంది ఒక టైప్ ఆఫ్ బాడీ ఉంది అల్లు అర్జున్ కూడా. జస్ట్ ఒక మిడిల్ ఏజ్ మ్యాన్ లాగా, ఒక తాతలాగా ఆ టైప్లో కనిపించేలాగా ఉన్నాడు. మూవీకి మాత్రం బీభత్సమైన హైప్ ఉంది భయ్య. అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు అట్లే అని ఫ్యాన్స్ ఎంత తర్వాత ఒక్కరవు లీక్స్ లేవు, అప్డేట్లు లేవు భయ్య. లేక ఆ పోస్టర్ వదిలేడు, అసలు రిలీజ్ డేట్ కూడా వదలలేదు. అసలు రిలీజ్ డేట్ నెక్స్ట్ ఇయర్ వదలుతా అన్నాడు మూవీని, అది కన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ ఇయర్ మాత్రం మూవీ కానీ వస్తే మినిమం 1500 crores to 2000 crores కొట్టే పొటెన్షియల్ ఉంది ఆ మూవీకి అయితే. ఫర్దర్ రాకా మూవీ కానీ పోస్ట్ పోన్ అయితే నెక్స్ట్ ఈ మూవీ ఉంది కదా భయ్య మన అల్లు అర్జున్ A23, మన లోకేష్ కనకరాజ్తో తీస్తున్నాడు కదా అల్లు అర్జున్. ఆ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ మ్యాక్సిమం ఉండొచ్చు. అల్లు అర్జున్ అనుకున్నంత హైప్కి మళ్ళీ లోకేష్ కనకరాజుకున్నంత హైప్కి మూవీ మ్యాక్సిమం 1000 crores కొట్టడం పక్కా భయ్య మూవీ మాత్రం. ఒకవేళ 2027లో లోకేష్ కనకరాజ్ అండ్ అల్లు అర్జున్ A23 మూవీ కానీ రిలీజ్ అయితే 1000 crores కొట్టడం పక్కా భయ్య మూవీ మాత్రం. హైప్ మాత్రం అలాగుంది. మొన్న వచ్చిన BGM కూడా బాగా ట్రెండ్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్లో మొత్తానికి. చూద్దాం భయ్య, ఈ 2 మూవీస్లో ఒకటైతే రిలీజ్ కావడం పక్కా. అది ఏ మూవీయో చెప్పడం మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. వీళ్ళు ఫర్దర్ ఏమన్నా అప్డేట్ రిలీజ్ అప్డేట్ ఇస్తే తప్ప. అండ్ మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి ఫౌజీ భయ్య, మన ప్రభాస్ అన్న మూవీ. ఇది మ్యాక్సిమం నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ సంథింగ్ ఎప్పుడో రిలీజ్ అవ్వడం మాత్రం పక్కా అని చెప్పున్నాడు. ఈ మూవీకి కూడా
1000 crores to 1500 crores కొట్టే పొటెన్షియల్ అయితే ఈ మూవీకి ఉంది. ఈ మూవీ మామూలు హైప్ కాదు. ఈ మూవీ డైరెక్టర్ తెలిసినాడే కదా భయ్య, మన సీతారామ మూవీ డైరెక్టర్ ఉన్నాడు కదా అతనే ఈ మూవీ డైరెక్టర్. అతను నమ్మి ఈజీగా ప్రాజెక్ట్ ఇవ్వచ్చు. మూవీ మాత్రం కన్ఫామ్గా మంచి స్టోరీ లైన్ రాసుకొని ప్రభాస్కి ఎమిట్ చేసి సినిమా తీస్తాడు. నాకైతే నమ్మకం ఉంది. ఈ మూవీ మ్యాక్సిమం 1000 crores to 1500 crores కొట్టడం మాత్రం పక్కా అనిపిస్తుంది నాకైతే. చూద్దాం భయ్య. ఈ మూవీస్ ఏమీ రిలీజ్ డేట్లు అయితే అఫీషియల్గా ఏమీ వదలలేదు. ఈ లిస్ట్లో మాత్రం 2 మూవీస్ అఫీషియల్గా డేట్స్ వదిలేరు. ఒకటి స్పిరిట్ అండ్ ప్రశాంత్ని అండ్ ఎన్టీఆర్ మూవీస్ వరకే. ఈ మూవీస్ అయితే ఫిక్స్ అయిపోవచ్చు భయ్య, ఆ డేట్లకి రిలీజ్ అవుతాయి. ఈ మాత్రం నెక్స్ట్ ఇయర్ రావచ్చు అని ఒక థింక్ ఉంది. అండ్ మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి వారణాసి భయ్య. రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్ మూవీ గురించి చెప్పాలా భయ్య, అది బేవచ్చమైన హైప్ మాత్రం. అసలు వరల్డ్ వైడ్ 129 లాంగ్వేజెస్ వరకు రిలీజ్ చేస్తున్నారంట ఈ మూవీని రాజమౌళి సార్. కొట్టచ్చు భయ్య ఈ మూవీ మాత్రం 2000 crores to 2500 crores ఆర్ 3000 crores కొట్టే పొటెన్షియల్ అయితే ఈ మూవీకి ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ ప్రతి ఒక్కటి ప్రెడిక్ట్ చేసే మూవీ టైప్లో ఉంటుంది ఇది. మూవీ గురించి నెక్స్ట్ వీడియో చేసి బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తాను భయ్య. ఈ మూవీకి ఎస్పెషల్గా నేనేమి హైప్ ఇవ్వలేదు. ఈ మూవీకి ఉన్నంత హైప్కి అసలు నేను చెప్పినా చెప్పకపోయినా ఒకటే రకంగా ఉంటుంది రిజల్ట్ మాత్రం. ఎవరు ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా ఈ మూవీ మాత్రం యావరేజ్ స్టాక్తోనే 1000 crores పక్కా కొడుతుంది భయ్య. దీని బడ్జెటే 1000 crores ఈజీగా. చూద్దాం భయ్య, నెక్స్ట్ ఇయర్ ఈ మూవీస్ అన్ని రిలీజ్ అవుతున్నాయి చాలా సినిమాలు. 2027లో ఏమన్నా మూవీస్కి ఎఫెక్ట్ అవుతాయా? చాలా భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా 2027లో, ఏమన్నా కలెక్షన్కి ఎఫెక్ట్ తగులుతాయా అని నెక్స్ట్ వీడియో చేసి దాంట్లో ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ ఫర్ మోర్ కంటెంట్.